తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు, చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు అంటే తాతలు ముత్తాతలు వీళ్ళ ఫొటోస్ని అలా లైన్గా పెట్టుకొని ఉంటూ ఉంటారు. అయితే ఒక ఆ, తల్లిదండ్రుల మీద పూర్వీకుల మీద ఉన్న ప్రేమతో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అలా పెట్టుకోవడం వల్ల మంచిది కాదు అని అంటూ ఉంటారు. అది మరి అలాంటి ఫొటోస్ ఉంచుకోవచ్చా, ఇంట్లో ఉంచకూడదా, ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఎటువైపు పెట్టొచ్చు అనేది తెలియజేస్తారా? సనాతన ధర్మంలో మనిషి సంఘజీవి. ఉమ్, మనకి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనకు ఒక శాస్త్ర ప్రమాణంగా ఉమ్, వేదం చెప్పింది, వేదాంగాలు చెప్పినటువంటివి, సనాతనమైన ధర్మం ఏం చెప్తుంది అనటానికి మనం ఏదో ఒకటి మాట్లాడకుండా మనం మాట్లాడినటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి ఒక ప్రమాణంగా. మన దైనందిన జీవితంలో ఎవరికైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఉమ్, దాన్ని నివృత్తి చేసుకోవడానికి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయమ్మా. వాటిని నిర్ణయ సింధు, ఉమ్, ధర్మ సింధు, మనుస్మృతి, గరుడ పురాణం, ఇలాంటి రెఫరెన్సెస్ని మనం చూస్తాం. మనిషి గతించిపోయినటువంటి తర్వాత వారి యొక్క రూపాన్ని ఒక రేఖాచిత్రం రూపంలోనో, ఫోటో రూపంలోనో, ఛాయాచిత్రం రూపంలోనో, ఇంకా పూర్వం పెయింటింగ్స్ రూపంలోనూ ఉంచుకున్నాం. అవును. మన తాతగారు, ముత్తాతగారు, నానమ్మ గారు, తండ్రి గారు, లేకపోతే తల్లి గారు, వీళ్ళందరి ఫొటోస్ని కూడా మనం ఉంచుతాం. ఉమ్, ఎక్కడ ఉంచాలి? అసలు ఉంచటం వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా? దానివల్ల కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి. Correct. మన పూర్వీకులైనటువంటి వ్యక్తులు, తాతయ్య గారు గతించిపోయిన తర్వాత ఉమ్, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చిత్రపటం మన ఇంట్లో ఉంది. ఆయన ఉపయోగించినటువంటి రుద్రాక్షమాలో, కంకణం. ఆయన చేతికి వేసుకున్నటువంటి కంకణాలో, గడియారము మరొకటి ఉంది. ఉమ్, సెంటిమెంటల్గా నేను వారసుని కాబట్టి దీన్ని ధరిస్తా అని ధరించడం దోషయుక్తమైన పరిస్థితులకు కారణమవుతుంది. ఉమ్, ఏదైనా ఒక వస్తువును ఒక వ్యక్తి వాడుతూ ఉన్నటువంటి సందర్భంలో అతడికి ఉన్నటువంటి ఆత్మశక్తిని అనుసరించి ఆ వస్తువులో అతనికి సంబంధించినటువంటి వాసనలు ఉంటాయి. అందుకే ఎక్కడైనా మనం క్రైమ్ చేస్తే మనకు సంబంధించిన ఏ చిన్న గుడ్డ ముక్క దొరికినా ఆ పోలీస్ డాగ్స్ మనల్ని వెంబడించి మనం ఎక్కడున్నా అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆత్మశక్తి, ఆరా, మనం ఉపయోగించినటువంటి వస్తువుల్ని అనుసరించి మనకు సంబంధించినటువంటి వాసనలు అందులో ఉంటాయి. కాబట్టి ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి మనం మనవడైనా ఉమ్, కుమారుడైనా వాళ్ళ అంతిమ సందర్భంలో వాళ్ళు మనకు అనుగ్రహించి ధరించమని చెప్తే ధరించటం వల్ల ఇబ్బందులు జరగవేమో, కానీ ఉమ్, పూర్వీకులకు సంబంధించినటువంటి బంగారు నగలైనప్పటికీ ఉమ్, గతించిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటివి ఏవి కూడా మనం ధరించకూడదు. ఇక ఫోటోలు, గతించిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు మన ఇంట్లో ఉండొచ్చా లేదా అంటే, ఒకటి, వాళ్ళు మీ కుటుంబానికి సంబంధించి తాతగారు, ఉమ్, ముత్తాతగారు, నానమ్మ గారు, తండ్రి గారు, తల్లి గారు, మీ కుటుంబానికి సంబంధించిన సగోత్రికులైన వ్యక్తుల యొక్క ఫొటోస్ ఛాయాచిత్రాలు మాత్రం ఇంటి ప్రాంగణంలో ఉండొచ్చు. అవి కూడా ఏ దిక్కులో పెట్టచ్చు. ఉమ్, మహాభారతం మనకు బాగా తెలుసు. అంతా జరిగినటువంటి తర్వాత పాండవులు 5 ద్రౌపదితో కలిసి ఇక ఈ జన్మని ఇంతవరకు మనం చరితార్థం చేసుకున్నాం, ఉమ్, ఇక ఈ శరీరాల్ని వదిలిపెట్టడానికి ఓ ప్రత్యేకమైనటువంటి మార్గం కావాలని అనుకుంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉత్తర దిక్కును అనుసరించి అలాగే వెళుతూ ఉన్నారు. కొండలు, కోనలు, నదులు, కాలువలు వీటన్నిటిని దాటవలసి వచ్చింది. ఉమ్, ప్రాణత్యాగం చేస్తూ వెళ్ళిపోయారని చెప్తుంటారు ఒక ధర్మజుడు తప్ప. ఈ ఉత్తరముఖంగా ప్రయాణం చేసేటువంటి ఈ సందర్భాన్ని మహాప్రస్థానం అంటారు. ఏదైనా ఒక వ్యక్తి తమ అంతిమ గడియల్లో ప్రాణాన్ని శరీరంతో కలిగి ఉండి ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తూ వెళ్ళి ఎక్కడైనా ప్రాణత్యాగాన్ని చేస్తే ఉమ్, దాన్ని విశేషవంతమైన స్థితిగతుల్లో మహా ప్రస్థానం అంటాం. అందుకే ఎక్కడో ఉత్తరాన ఉన్నటువంటి కాశీ నగరానికి
మన పూర్వీకులందరూ నడుచుకొని వెళ్ళేవాళ్ళు, సౌలభ్యంతో వెళ్ళేవాళ్ళు. ఇక అవసాన దశలో ప్రాణాన్ని అక్కడ వదిలిపెట్టి ఇదే కైలాస పర్వతం అని అనుకుంటూ ఉన్నారు. సో గతించిపోయినటువంటి మన పూర్వీకులకి మహాప్రస్థానం వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళ ఆత్మశాంతి లేక మంచి సద్గతులు లభించాయో లేదో, ఏవైనా పాపకర్మలు పుణ్యకర్మలు కూడా ఉంటాయి. వాళ్ళకు మంచి జరగాలనుకుంటే మీ ఇంట్లో దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూసేటువంటి విధంగా మీ పూర్వీకులకు సంబంధించినటువంటి చిత్రపటాలు ఉంచాలి. రెండవది, గతించిపోయిన వ్యక్తుల యొక్క చిత్రపటాల మధ్యలో భార్యాభర్తల ఫోటోలు, మన కుటుంబానికి సంబంధించిన చిన్నపిల్లలు, మన కుటుంబ సభ్యుల యొక్క ఛాయాచిత్రాలు ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. పెద్దలకు సంబంధించినటువంటి చిత్రపటాలు పెట్టినటువంటి చోట దేవతామూర్తులకు సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా ఉండకూడదు. అందరూ కూడా తెలియక ఏం చేస్తుంటారు తెలుసా, గతించిపోయిన పెద్దల్ని ఇంట్లో దేవుడి గదిలో ఉంచి దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు పూజిస్తూ ఉంటారు. మా నాన్నగారు లేకపోతే మా అమ్మగారు మా పూర్వీకులు అని చెప్పి వాళ్ళ యొక్క చిత్రపటాలను కూడా అక్కడే ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇది కూడా దోషయుక్తమే. ఒకవేళ, ఎందుకంటే తల్లిదండ్రులు సాక్షాత్తు దైవ స్వరూపుడు, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ తల్లిదండ్రుల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమ అనురాగం ఉండి మీ తల్లిదండ్రులని విగ్రహ రూపంలో, చాలామంది విగ్రహ రూపంలో కూడా ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజించేటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అది మనం చూస్తూ ఉంటాం. అలా పూజించవచ్చు, కానీ దేవతామూర్తులకు చేసేటువంటి షోడశోపచారాలు వేరుంటాయి. గతించిపోయినటువంటి పితరులకు చేసే అపర కర్మలు వేరుంటాయి. కాబట్టి ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉన్నటువంటి కారణంగా దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు ఉన్నటువంటి గోడ మీద కానీ, దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు ఉన్నటువంటి దేవుడి గదిలో కానీ, సజీవంగా బ్రతికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నటువంటి ప్రదేశంలో కానీ గతించిపోయిన చనిపోయిన వాళ్ళ యొక్క ఛాయాచిత్రాలు ఉండరాదు. అలా పెట్టుకోవడం ఒక రకమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితికి ఇది కారణమయ్యేటువంటి అవకాశం. ప్రత్యేకించి ఎప్పుడో ఓ సోదరుడు చనిపోయాడనో, స్నేహితుడు చనిపోయాడనో, మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోయాడనో, ఆ వ్యక్తి చనిపోయినటువంటి వస్తువుల్ని, దుస్తుల్ని, ఆ చనిపోయినటువంటి నాటు వాళ్ళు ధరించినటువంటి వాటిని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటూ ఉంటారు. ఇది చివరి దశలో తాను చనిపోయే ముందు వేసుకున్న చొక్కా, లేకపోతే తాను చనిపోయేటువంటి ముందు ధరించినటువంటి వస్త్రం, ఇలాంటి వస్తువులను తీసుకొచ్చి మనం ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటూ ఉంటాం. అది ఎంత తీక్షణమైన ఇబ్బందిని ఇస్తుందంటే, వాళ్ళు అది ధరించినటువంటి సందర్భంలో మృత్యు సమానమైనటువంటి కష్టం వాళ్ళ యొక్క దేహంలో, ఆత్మలో స్ఫురించగలిగింది, ఆ శక్తి ప్రసరించింది. ఆ నెగిటివ్ ఫోర్స్ వాటిలో కూడా ఉంటుంది. వాటిని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో ఉంచటం, వాటిని పదే పదే ముట్టుకోవటం వల్ల ఆ నకారాత్మకమైనటువంటి శక్తులకి మనం కూడా బలైపోతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి అటువంటి వస్తువులన్నీ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులు ఏం చేయాలంటారు? ప్రపంచంలో ఏ ధర్మం చెప్పనటువంటిది సనాతన ధర్మం గొప్పగా చెప్పేది. గణపతి నవరాత్రులు చేస్తాం, అమ్మవారి నవరాత్రులు చేస్తాం. అద్భుతంగా ఫలాలు, పుష్పాలు, ఔషధుల చేత పూజించి ప్రకృతి నుండి వచ్చిన ప్రకృతిలోకి వెళ్ళాలని నీటిలో నిమజ్జనం చేసినట్టు ఈ పంచభూతాల్లో నిమజ్జనం చేసేటువంటి గొప్ప ప్రక్రియలు కేవలం మన సనాతన ధర్మంలో ఉన్నాయి. అగ్నిలో ఆహుతి చేసే విధానం ఉంది, జలంలో విశేషంగా నిమజ్జనం చేసే విధానం ఉంది, గాలిలో వాయువులో కలిసిపోయే విధానం ఒకటి ఉంది, మృత్తికలో మట్టిలో విశేషవంతంగా పూడ్చిపెట్టే విధానం ఉంది. సో మనకు అవకాశం ఉన్నటువంటి ప్రక్రియలు, మన దగ్గర ఉన్నటువంటి విశేషవంతమైన స్థితిగతులు, వీటిని రకరకాలుగా నిమజ్జనం చేయటం వల్ల ఆ దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రవహించేటువంటి నీటిలో ఉన్నటువంటి ఆ కైనటిక్ ఎనర్జీ అనండి, రకరకాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల్ని న్యూట్రల్ చేస్తాయి. మన నుండి దోషాన్ని వేగవంతంగా తొలగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనుస్మృతి, గరుడ పురాణం, నిర్ణయ సింధు, ధర్మ సింధు లాంటి విశేషవంతమైన ప్రమాణాలన్నీ కూడా చెప్పేది ఒకటే,
గతించిపోయినటువంటి వ్యక్తులు మీ పూర్వీకులై ఉండి, తల్లిదండ్రులై ఉండి, తాత ముత్తాతలైతే వాళ్లకు సంబంధించిన చిత్రపటాలను మాత్రమే దక్షిణ గోడ మీద ఉత్తర దిక్కును చూసించేటువంటి విధంగా, ఎందుకు మహాప్రస్థానం అని ఒకటి చెప్పాం, అవును. వాటికి సద్గతులు కలగడానికి, వాళ్ళను స్మరించిన వాళ్ళని చూసిన వాళ్ళకి మనకి మంచి జరగడానికి. ఎందుకంటేనమ్మా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ రుణ క్షయ క్షయ యాంతి యాతి తత్ర పరివేదన. ఎంతవరకు రుణము పెద్దలకి మనకి అంతే ఉంటుంది, కానీ మనకు జన్మించే పిల్లలు మన పూర్వీకుల్లాగా ఉన్నారు, మా నానమ్మలాగా ఉన్నారు, అవును అంటుంటారు, మా నాన్నగారిలాగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు మా పూర్వీకుల్లాగా ప్రవర్తన చేస్తున్నారు, వాళ్ళ మేనరిజమ్స్ వచ్చాయి అంటారు. ఇవన్నీ రావటానికి పూర్వీకులు మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టడానికి, జన్మించడానికి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పునర్జన్మలకు సంబంధించిన విధానాల్లో ప్రత్యేకించి జన్యుశాస్త్రంలో, విజ్ఞాన శాస్త్రంలో 1వ తరం లక్షణాలు 3వ తరంలోను, 3వ తరం లక్షణాలు 5వ తరంలోను, 5వ తరం లక్షణాలు 7వ తరం వరకు డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్లో మనం మొదటి తరం లక్షణాలు 7వ తరం వరకు పదిలంగా ఉంటాయని జెనెటికల్గా ప్రూవ్ అయింది. అందుకే మన పూర్వీకుల యొక్క ఆత్మ మళ్ళీ మళ్ళీ మన కుటుంబంలో జన్మ తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండి ఆ మహాపురుషులు మళ్ళీ మన కుటుంబంలోని జన్మించాలనుకున్నటువంటి వాటికి సంకేతంగా మన పూర్వీకులు అలాగా పెట్టుకుంటాం. మనకు పుట్టినటువంటి పిల్లలకి పెద్దల పేర్లు మనం పెట్టుకుంటాం అంతే తప్ప బంధువుల ఫోటోలు, స్నేహితుల ఫోటోలు, గతించిపోయినటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క ఫోటోల్ని పెట్టకూడదు. మన కుటుంబంలో ఇంటి ప్రాంగణంలో ఉంచటం, ప్రత్యేకించి బ్రతికున్నటువంటి వాళ్ళ ఫోటోల పక్కన ఉంచటం, ఇది తప్పకుండా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఇది నిజంగా చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ, ఒక డౌట్. కాబట్టి దానికి ఒక చక్కని పరిష్కారం మాకు ఈరోజు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంపసి. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఆర్థిక, ఆరోగ్య, సంతాన, ఇతరత్ర ఎలాంటి పరిష్కారమైనటువంటి మార్గాలకైనా తాంత్రిక విధానంలో అతి సులభమైనటువంటి మార్గంలో పరిష్కారాన్ని పొందడానికి అపాయింట్మెంట్ నెంబర్కి సంప్రదించండి. కృష్ణమాచార్య మీకు అతి సులభమైనటువంటి పద్ధతుల్లో అతి ప్రాచీనమైనటువంటి తాంత్రిక విధానాన్ని అనుసరించి సులభంగా మీకు పరిష్కార మార్గాల్ని తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా గురువుగారి నుంచి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.